నమస్తే, వెల్కమ్ టు 16 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్స్. నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 122వ జయంతి. తాతకు నివాళులర్పించిన సినీ హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టి పాదయాత్ర చేయొచ్చు. సంచలన వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. లగచెర్ల ముచ్చెర్లలో మాదిరిగానే జహీరాబాద్లోనూ అదే పద్ధతి అమలు చేయాలి. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిమ్స్ ప్రాజెక్టుకు భూ నిర్వాసితులకు మద్దతుగా సిపిఎం మహాధర్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి. సంక్షేమ పథకాల్లో 20% వాటా కేటాయించాలన్న ఉద్యమకారుల సంఘం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రముఖుల రాకను పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందుగా ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, ప్రముఖులు అక్కడికి చేరుకొని నివాళులర్పిస్తారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చిన ఆయన, తెలంగాణలో దేవుళ్ళు ఉన్నారా, దయ్యాలు ఉన్నాయా అన్న విషయంపై చర్చ జరుగుతుందన్నారు. దేవుడికి పక్కన దయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, వాళ్ళే నాటకం ఆడుతున్నారని, ఒకరితో గొడవ పడితే మరొకరి దగ్గరగా పోయేలా గ్రూపులు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. మాట్లాడుకోవాలంటే తండ్రి కూతుర్ని మధ్యవర్తిని ఎందుకు వస్తారని ఆయన, నా రాజకీయ పరిజ్ఞానం ప్రకారం కవిత సొంత పార్టీ పెట్టాలని ఫిక్స్ అయిందని, జూన్ 2న కొత్త పార్టీ పెట్టవచ్చు, తర్వాత పాదయాత్ర చేయొచ్చని ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. ఈ రాష్ట్రంలో దేవుళ్ళున్నారా, దయాలున్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతా ఉంది. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలు ఉన్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకయ్యే,
ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లా? దేవుని పక్కన దయ్యాలుంటే 12 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ళ తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే, నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది. బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి అని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. యాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పద వద్దు నాయన అని ఎన్నడూ చెప్పలేదు చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. బీసీలకు అవమానం జరిగింది, సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిమ్స్ ప్రాజెక్టుకు భూ నిర్వాసితులకు మద్దతుగా సిపిఎం మహాధర్నా నిర్వహించింది. ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం నాయకులు, నిమ్స్ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ నిమ్స్ ప్రాజెక్టులకు భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ రేట్ ప్రకారం ధర చెల్లించాలని, ప్రభుత్వం చెల్లించే ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు. జీవనాధారమైన భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు ఎకరాకు 120 గజాల ఇంటి స్థలం నుంచి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. లంగచెర్ల, ముచ్చెర్లలో ఏ విధంగా భూములు సేకరించారో జహీరాబాద్లోనూ అదే పద్ధతి అమలు చేయాలని, లేకుంటే నిమ్స్ భూ నిర్వాసితులకు మద్దతుగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అప్పుడు తీసుకున్నటువంటి భూబాధితులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 17 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుని ఈ ధర్నాలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్లకు సంబంధించి ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా జహీరాబాద్ ప్రాంతంలో నిమ్స్ కోసం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి 17 గ్రామాల్లో 12,000 ఎకరాలకు పైగా భూమిని సేకరిస్తున్నది. ఇప్పటికే 6,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించడం జరిగింది. భూమిని సేకరించినటువంటి రైతులకు 2013 చట్టం ప్రకారం అక్కడ మార్కెట్ ధర ఎంతుంటే దానికి 3 రెట్లు ఇవ్వాలనేటటువంటిది చట్టం చెప్తుంది. కానీ అక్కడ ఉండేటటువంటి రైతులకు కేవలం 3 లక్షలు 4 లక్షల రూపాయల చొప్పున ఎకరాకు తీసుకున్నారు. ఆ తర్వాత కొంత పోరాడితే 8 లక్షల వరకే పరిమితం చేశారు. కానీ అక్కడ ఎకరం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంది. 50 లక్షలు ఉంటే 1.5 కోటి ఇవ్వాలి 2013 చట్టం ప్రకారం. కానీ వాళ్ళకి 8 లక్షలు కూడా ఇవ్వడం లేదు. ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నష్టపరిహారం ఇవ్వాలా చట్టం ప్రకారం, అది ఇవ్వడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 20 లక్షల రూపాయల ఎకరాకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎకర భూమి 20 లక్షలు పోతుంది అని చెప్పాడు. మరి ఇక్కడ నిమ్స్ రైతులకు కూడా 20 లక్షలైనా కనీసం ఇవ్వాలి కదా. వాళ్ళ బతుకులు నాశనం చేసేటటువంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుంది. అందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు ధర్నాలు జరిగింది, ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంది. ఇప్పుడు కూడా సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధరకు అనుగుణంగా ఇక్కడ భూమికి ధర చెల్లించాలా. అట్లాగే ప్రతి రైతుకు, భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఎకరాకు 120 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలనేటటువంటిది లగచెర్లలో కానీ అట్లాగే ముచ్చెర్లలో కానీ ఆ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. అక్కడ చెప్పారు. అదే ప్రకారం ఇక్కడ కూడా నిమ్స్ రైతులు కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కూలీలకు కూడా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలా. పేదల పక్షాన సిపిఎం పార్టీ అండగా నిలబడి పోరాడుతుంది.
ఈ రైతాంగానికి కావలసినటువంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిశ్రమల పేరుతో, నిమ్స్ పేరుతో భూములంతా కూడా లాక్కొని రియల్ ఎస్టేట్ చేసి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకునేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ అండదండలతోన ఈ దళారులంతా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ రకంగా పేదవాళ్లకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అందుకనే ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్స్ను అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 150 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం, 6 గ్యారంటీ హామీలు కల్పిస్తామని వాగ్దానం నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులను జారీ చేయాలని, సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లలో, రాజీవ్ యువ వికాసంలో 20% కోట ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో మరి గ్రేటర్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు అందరం కలిసి సోమాజో ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కవులు, కళాకారులు, ఉద్యమకారులు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయి ఒక్కరిద్దరికి ఇచ్చి చేతులు దులుపుకొని పక్కన జరిగితే చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో టీడీఎఫ్ ఉద్యమకారుల ఫోరం వచ్చినాక దెబ్బ తలిగి మూలకు కూర్చున్నాడు. మరి తర్వాత రేవంత్ రెడ్డి గారు తుగ్గూడలో రాహుల్ గాంధీ తోటి చెప్పిపించిన హామీ, ఇది మామూలు వ్యక్తి కాదు, ఒక రాహుల్ గాంధీ తోటి వాళ్ళ నాయకుడు చెప్పించిన హామీ. మేము అక్కడే ఉన్నాం ఆ రోజు. తుగ్గూడ రాహుల్ గాంధీ గారు 250 గజాలు తెలుగులో, హిందీలో మాట్లాడితే తెలుగులో అనువదించి చెప్పిండు. మరి ఒక రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఆ తర్వాత నువ్వు ఇచ్చినావు. మరి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పోరాటం వల్ల నువ్వు ఆమె ప్రజావాణిలో ఇస్తామని హామీ ఇచ్చినావు. కట్టుకోట ఆగమై ఉన్నారు. అందుకే మీరు దయచేసి ఈ మా పిలుపు మీకు వినబడుతుంది, అక్కడ వస్తుంది, కానీ మరి మీకు సలహా ఇచ్చేటోడు ఎవడో కానీ మాకు అర్థమైతే లేదు. కవులు, కళాకారులు ఆకలి మంటల మీద ఉన్నారు సార్. మీరు జూన్ 2 నాడు టీఎఫ్ పిలుపు మీరు తప్పకుండా 250 గజాలు కమిటీ చేస్తాం, ఏదో ఒకటి మాత్రం ఒక ప్రకటన చేయాలని మా ఉద్యమకారుల ఫోరం అడుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు దయచేసి అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఉద్యమకారులందరూ కూడా వయసులు మీద పడి ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. 69 ఉద్యమకారులు అయితే చివరి దశలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ 70-80 సంవత్సరాలు దాటి చివరి దశలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇవాళ ఉద్యమకారుల్ని భారతదేశ స్వతంత్ర సమరయోధులుగా ఏ విధంగా గౌరవించుకుంటున్నామో, తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా, తెలంగాణ రాష్ట్ర సాధకులుగా, తెలంగాణ ఉద్యమ మా యొక్క మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ లేఖని మీ మీడియా ద్వారా, ఇవాళ జర్నలిస్టులు కూడా అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, జర్నలిస్టులకు సంబంధించి కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత 6 సంవత్సరాలుగా అడుగుతున్నది. జర్నలిస్టుల సంక్షేమం కోసం, మరీ ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు సీమాంధ్ర మీడియాలో పనిచేస్తున్నప్పుడు కూడా తెలంగాణ వాదం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమాలు చేయడం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, జూన్ 2 లోపు చేయాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి లేఖను రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ కమిటీ మరియు సేవా దృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆసుపత్రి నిర్వహణ, మౌలిక వసతులు కల్పన తదితర అంశాలపై వైద్య అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. రోగులకు సౌకర్యవంతంగా ఉండేలా కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఆవరణలో మంచి మొక్కలతో సుందరీకరణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. AG1, AG2, AG3, AG4, whatever, each door I'm seeing. It may be sharp, it may be anything, AG1, AG2. This is emergency. So we should have numbering. This is OP and IPP. Most important, every number, even if it can be a... We don't have a good ultrasound machines. We don't have X-ray equipment also. Same exercise was your
మొత్తం A1, G1, G6 మొత్తం ఇది గ్రౌండ్లోనే కదా. యూపీ చాయిస్ చాలా కాస్ట్ అవుతుంది కదా. కాదండి, 1 బుల్ పోవాలైతే పోవాలి. దక్షిణ దిస్ హ్యాండ్ ఇంత లైన్ కాదు. ఇట్ షుడ్ బి సమ్ 5 minutes వరకు 40-50 minutes మనం తిందాం. My idea is also very simple, like we should always try to compete with the best in the world. For us, the competition is only private sector. Private sector పోతే ఒక నీట్గా environment ఉంటుంది, నీట్గా సైన్ బోర్డ్స్ ఉంటాయి, పనికి లేనివి ఆర్ ఇంటూ ద ఐస్ రిటర్న్ లాగా బోర్డింగ్స్ ఐసి మటీరియల్ ఫోటో కొరియవి ఎప్పుడు ఉండవు, నీట్గా ఉంటాయి. నీళ్ళు అక్కడ నుండి డాక్టర్ వారికి ఒక నేమ్ బోర్డ్స్ ఉంటాయి, సైన్ బోర్డ్స్ ఉంటాయి, వెయిటింగ్ ఏరియాస్ ఉంటాయి, lounge laga ante some sitting area will be there. So we have planned here this entire visiting area like Kondo, that means landing area. The first impression or I believe in a government hospital especially, the first 80% of problem will go away if the reception is proper, if that patient knows where to go and how to navigate, because our government buildings are always like mazes, puzzle laga untayi. ఏ రూమ్కి ఎక్కడ పోవాలి, ఏ డాక్టర్ ఎక్కడ కూర్చుంటారు, ఏ డాక్టర్ వాళ్ళ దగ్గర ఏం డాక్టర్ ఎక్కడ ఉంటాయి, ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటాయి, డ్రెస్సింగ్ రూమ్ ఉంటాయి, ఇదంతా ఉండకపోవడంతో చాలా ఎక్స్పీరియన్స్ బ్యాగ్ ఉంటుంది, మన సర్వీసెస్ బ్యాగ్ ఉంటాయి, ఆ ఫ్రస్ట్రేషన్ ఒక అలాగా ఉంటాయి. సో ఫస్ట్ డిసిజన్ విచ్ వీ హావ్ టేకెన్ ఇస్ వీ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు వర్క్ అపాన్. The target is within 1 week we will ensure that landing area is proper so that our staff can receive them well and guide them well. Each number కాదు, each door should be numbered అనమాట. Numbering కూడా 1, 2, 3 running numbers కాదు. For example, this is A block, there is another block B block. A block, A floor by G means ground, first floor, second floor. A G1, A G2, A G3, A F1, A F2, A F3, A S1, A S2. So that he will also give up proceedings. By evening మీరు రఫ్గా చేయండి, పెన్సిల్ తోటి పెయింట్ తర్వాత అవి జస్ట్ పెన్సిల్ తోటి ప్రతి డోర్ దగ్గర మీరు నంబర్ మెన్షన్ చేయండి. అండ్ బై ఈవినింగ్ ఐ వాంట్ అ ప్రొసీడింగ్ మీరు ఇంటర్నల్గా మీ హెచ్ఓడిస్ తోటి కూర్చొని మీరు అండ్ ప్రిన్సిపల్ గారు న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది భానుమూర్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కారణాలతో న్యాయస్తుల కేసుల పరిష్కారం ఆలస్యం అవుతుండడంతో ఫిర్యాదుదారులు న్యాయవాదులే కారణమంటూ దాడులకు తెగబడుతున్నారని అన్నారు. మరికొన్ని కేసుల్లో ఫిర్యాదుదారులు అక్కసుతో దాడులు చేయడంతో న్యాయవాదులు మృత్యువాత పడడం సందర్భాలు ఉన్నాయని, ప్రజలకు జరిగే అన్యాయాలపై న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసేవారిపై కూడా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా వాళ్ళు కూడా రక్షణగా నిలుస్తామనేటువంటి ధైర్యం ఉంది. ఇదే మాట తమ ద్వారా సమాజానికి అందిస్తున్నాం. అమృత దాడి జరగదు. మన లైన్ ఎన్నోసి ఇస్తూ బయట దగ్గర పోవడానికి అవకాశం ఉంది. మనకు అవసరం లేదు. సరే, ఈరోజు నా సుప్రీంకోర్టు మనం చెప్పింది ఏంటంటే జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నిక కావడానికి 3 సంవత్సరాల మినిమం ప్రాక్టీస్ కావాలని దాన్ని మేము సమర్థిస్తున్నాం. కానీ గతంలో కూడా ఇదే పద్ధతి ఉండేదండి. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకి 3 సంవత్సరాల అనుభవం కావాలని గతంలో కూడా ఉండేది. అప్పుడు గౌరవ హైకోర్టు వారు ఏం చేశారంటే న్యాయవాద పోస్టులకు తగ్గట్టుగా ఎన్నిక కావడం న్యాయవాద పోస్టులు. భానుమూర్తి హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం కోర్టు లోపల జరుగుతున్నటువంటి ఆలస్యాలకు లేదా అవకతవకల కారణంగా న్యాయవాదుల పైన భౌతిక దాడులు జరుగుతున్నవి, హత్య రాజకీయాల వరకు వెళ్తున్నవి. ఇందులో ప్రధానంగా మాఫియాలు ఉన్నారు, లేదా వ్యక్తిగతమైన కక్షదారులు కూడా ఉన్నారు. ఇవన్నిటినీ నిరోధించడానికి సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి కోరిక ఒకటి. 2, సత్వర న్యాయం జరగాలంటే స్పీడీ డిస్పోజల్కు కావాల్సిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వారిని కూడా కోరడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని మరియు గౌరవ న్యాయస్థానాలను కోరడం జరుగుతుందండి. అంటే ఎలాంటి అవసరం అంటే ఒక
బాడీని ఏర్పాటు చేసి సస్పెక్టెడ్ నాకు ఈ యొక్క థ్రెట్ ఉందనేటువంటి అంశం, ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న వ్యవస్థ నేరం జరిగిన తర్వాత ముద్దాయి పైన కోర్టులో కూడా కేసులు పరిష్కారం కోసం తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. కానీ అప్రహెన్షన్, భయం, ఏదైనా కేసు లోపల ఆందోళన ఉన్నా కూడా ఆ కేసు యొక్క విషయాన్ని, ఆ యొక్క ఆందోళనను బయటపడేయాల్సిన లేదా ఇరుపక్షాలను మాట్లాడించాల్సినటువంటి సెటిల్ చేయాల్సినటువంటి అంశం కూడా నేను వర్గశత్రువులతో కాకుండా మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేయడానికి మా యొక్క న్యాయ వ్యవస్థ ద్వారా ఒక కమిటీ ఉండాల్సినటువంటి అవసరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తప్పుడు అపోహలతో ఒక కేసు పెడితే, అడ్వకేట్ మీద కేసు పెడితే మాకు కొన్ని రహస్యాలు చెప్తాడు క్లయింట్. ఆ రహస్యాన్ని ఎట్టి పరిస్థితులలో మేము ఎవరికీ చెప్పకూడదు, పోలీసులకు కానీ, ఈవెన్ అది రహస్యమే, కోర్టుకు కూడా చెప్పకూడదు. అంటే చెప్పకూడదు అనేటువంటి అంశం, ప్రొఫెషనల్ సీక్రెసీ అనేది కమ్యూనికేషన్. సో ఇటువంటి సందర్భాల్లో అపోహలతో కూడా అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. సో ఈ ఒక కమిటీ ప్రతి అసోసియేషన్లో లేదా బార్ కౌన్సిల్ స్టేట్ లోపల ఒక కమిటీ ఫామ్ చేసి వారికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి కోరుతున్నాం. ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా సివిల్లో ఉన్నాయి. ఎక్కడైతే అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, అమ్ముడుపోకుండా నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేసిన చాలామంది మీద కూడా తీవ్రమైనటువంటి దాడులు జరిగినటువంటి సంఘటనలు మేము చూసాం. వైద్యపరమైన ఎలాంటి అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్న సంస్థలపై తమ పోరాటం కొనసాగుతుందని ఫిట్నెస్ ట్రైనర్ పూర్ణిమ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాది హనుమంతరావు పవన్లతో కలిసి ఆమె మాట్లాడుతూ, ఇటీవల కొన్ని మేకప్, ఇతర చర్మ సంబంధ చికిత్సలు అందిస్తున్న సంస్థలపై అనైతిక చర్యలపై తాము ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుండగా కొందరు తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా తమ పట్ల దూషణకు దిగడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇలాంటి వారిపై న్యాయస్థానంలో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రముఖ యాక్టర్ వీళ్ళ విజయవాడ క్లినిక్ హర్షిత కార్తిక్ ఇద్దరిని కూడా డాక్టర్లను సంబోధిస్తూ మీకు పంపిస్తున్న వీడియో నేను సీట్ లో కూర్చున్నారు. ఈ డాక్టర్ సీట్ లో కూర్చున్నారు బాగా చిన్నగా ఉండేసరికి మీ నాన్నగారు ఏదన్నా అడిగాను. మీ నాన్నగారు ఏదన్నా అడిగితే నేనే డాక్టర్ సార్ నాకు చెప్పారు. ఇక్కడ ఆ యాక్టర్ యొక్క మాటను ఆయన ప్రెజెంటేషన్ లో నేను తప్పబడి ప్రెజెంట్ చేయడానికి ఈ వీడియో చూపించడం జరిగింది. ఎవరు చూసినా ఇదే వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే హర్షిత కార్తిక్ ఈ యాక్టర్ కి అటువైపు కూర్చున్నారు. ఇమీడియట్ గా జీవితాలు కానివ్వండి, మేము లీడ్ చేస్తూ వచ్చిన వాళ్ళమే. ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, రీసెర్చ్ చేసుకోవాల్సింది, షార్ట్ కట్ లో వచ్చేసారు 2-3 ఏళ్లలో. అదే షార్ట్ కట్ లో ఇప్పుడు ఇష్యూ జరగగానే, ఇవాళ ఇష్యూ జరిగింది, రేపు దీన్ని రీసెర్చ్ చేసుకుందాం, ఎల్లుండి నుంచి వ్యాపారం మొదలు పెట్టేసుకుందాం, నాకు బాగా నడుస్తున్నప్పుడు ఎలా వ్యాపారం నడిచిందో ఇప్పుడు కూడా అర్జెంటుగా అలాగే నడవాలి అంటే అవ్వకపోవచ్చు. కొద్దిగా టైం పడుతుంది. మీరు షార్ట్ కట్స్ ఎతికే ప్రాసెస్ లో ఈ తప్పుదోవ పడుతున్నారు. అండ్ ఈ దారులు తొక్కటం వల్ల మీరు మాట్లాడించడానికి చాలా తేడా ఉందండి. సో వీళ్ళని ఇన్ఫ్లుయెన్సెస్ అని కూడా అనకూడదు, బట్ సమయం తక్కువగా ఉండటం మూలన కొంచెం నేను ఈ మిగిలిన ఆపుతాను. మీ వరకు అలాగే మీలాగా క్లినిక్స్ రన్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఒక ఇమీడియట్ నోటీస్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. మేము మీ ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేయాల. అట్ ద సేమ్ టైం 4-5 పాజిటివ్ కమెంట్లు మీరు ఇచ్చే ఇంటర్వ్యూలకు కూడా 24 minutes ago ప్రొఫైల్ క్రియేట్ చేసి 23 minutes ago కమెంట్ పెడుతున్నారు. అంటే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేయించుకుని కొత్త ప్రొఫైల్ అప్పుడే ఏమంటే కమెంట్లు పెట్టిస్తున్నారు. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రూఫ్స్ ఎందుకు మీకు తెలుసు కదా మీరు ఏం చేస్తున్నారు. ఇవి చేయటమే కాకుండా ఇవన్నీ చేసినా కూడా క్విక్ గా మీకు రిజల్ట్ రావట్లా. అంటే మీకు ఎట్లా అయితే బిజినెస్ రన్ అయిందో
పొద్దున పోయిన బిజినెస్ సాయంత్రానికల్లా రన్ అయిపోవాలి. ప్రెజెంటేషన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళట్లేదు. నేను ఇండియన్ టీమ్ ఆడానని చెప్పాను, ఒక బాస్కెట్బాల్ అథ్లీట్ అని చెప్పాను. బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో మీరు వెతికితే నా రికార్డు ఉంటుంది. పలానా స్కూల్లో చదువుకున్నానని చెప్పాను, ఆ స్కూల్లో నన్ను సెలబ్రేట్ చేసుకుంటారు. పలానా సంస్థలో నేను పనిచేశానని చెప్తాను, ఆ సంస్థకి వెళ్తే నా రికార్డ్స్ ఉంటాయి. సో ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను. అట్లాగే మా వ్యాపారం గురించి మీరు మనుషుల్ని పెట్టి మీ టీంతో మనకి యాక్చువల్లీ హెచ్కే మీద చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, చాలా ఎలిగేషన్ చేస్తున్నారని చెప్తున్నారు హెచ్కే వాళ్ళు. నేను హెచ్కే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను అక్కడ సఫర్ అయ్యాను కాబట్టి. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఎలిగేషన్స్ కి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయండి. నేను ఒకటి చూపిస్తాను. నేను మీకు కొన్ని ఎలిగేషన్స్ వేయడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఇది హెచ్కే గ్లోబ్, ఇది హెచ్కే గ్లోబ్ ట్రేడ్ మార్క్. చూడండి, ఇది హెచ్కే గ్లోబ్ ట్రేడ్ మార్క్. చూసారా? వీళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ లాండ్రీ యూస్ కా, లేకపోతే ఫేస్ పీపుల్ కి ఫేసెస్ యూజ్ చేసేవా? వీళ్ళే కరెక్ట్ గా చెప్పాలి మరి దీనికి ఆన్సర్ ఏంటో. మీరే చూడండి ఒకసారి, అర్థమైందా? సో ఇలాంటివి ఉన్నాయి, ప్రూఫ్స్ లేకుండా లేవు. అందుకే చాలా మంది వీటిని వెయిట్ లిమిటెడ్ అన్ప్యూర్. ఇది స్ట్రైక్ ఆఫ్ కంపెనీ. స్ట్రైక్ ఆఫ్ కంపెనీ అయిపోతే ఇప్పుడు అన్ప్యూర్ బయో అని చెప్పి ప్రొపరేటర్షిప్ తీసుకుని ఆ ప్రొపరేటర్షిప్ మీద వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అర్థమైందా? సో ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకి యాక్చువల్లీ హెచ్కే మీద చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, చాలా ఎలిగేషన్ చేస్తున్నారని చెప్తున్నారు హెచ్కే వాళ్ళు. నేను హెచ్కే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను అక్కడ సఫర్ అయ్యాను కాబట్టి. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఎలిగేషన్స్ కి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయండి. నేను ఒకటి చూపిస్తాను. నేను మీకు కొన్ని ఎలిగేషన్స్ వేయడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఇది హెచ్కే గ్లోబ్, ఇది హెచ్కే గ్లోబ్ ట్రేడ్ మార్క్. చూడండి, ఇది హెచ్కే గ్లోబ్ ట్రేడ్ మార్క్. చూసారా? ఇందులో ఏముంది? వీళ్ళే బుద్ధ విగ్రహం తొలగించినందుకు నిరసనగా ఈ నెల 30వ తేదీన నిర్మల్ జిల్లా ముతోల్లో నిర్వహించనున్న చెలో బోరిగం బహిరంగ సభను విజయవంతం చేయాలని మాల విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు చెలో బోరిగం గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో బుద్ధ జయంతి రోజున బోరింగంలో ఉన్న స్థానికులు బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్న నేపథ్యంలో కొందరు బీసీ కులానికి చెందిన వ్యక్తులు వచ్చి దళితులపై దాడులు చేసి బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు. బుద్ధుని విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులపై ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్సీ కానీ ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. ఈ నెల జరిగే చలో బోరిగం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. సిక్కు బీజేపీ గుండాలు దళితులపై దాడి చేయడం. సిక్కు బీజేపీ గుండాలు దళితులపై. ముధోల్ మండలం బోరిగం గ్రామంలో బుద్ధ జయంతి రోజున దళితులపై దాడి జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలుగా యావత్ ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాలుగా ఈరోజు చలో బోరిగం ఈ నెల 30వ తారీఖు జరిగే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలకు మేము ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు ఇంతవరకు అక్కడ దాడి చేసిన బీజేపీ నాయకులపై అక్కడ బీసీల ముసుగులో ఉన్న బీజేపీ నాయకుల ఇంతవైపు కూడా ఎఫ్ఐఆర్ చేయడం సిగ్గుచేటుగా ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. రేపు జరిగే బోరిగాం విలేజ్ లో ఈ నెల 30 జరిగే దళితుల యొక్క చలో బోరిగాం యొక్క పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న స్థానిక నాయకులు, అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులపై మాలలపై దాడి జరగడాన్ని మాల విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇంతవైపు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళలను చూడకుండా అక్కడ వాళ్ళపై విచక్షణ రహితంగా దాడులు చేసి గాయాల పాలు చేయడం జరిగింది. కాబట్టి యావత్ ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న జరిగే బోరిగాంను సభను విజయవంతం చేయాల్సిందిగా
కోరుకుంటున్నాం. చలో మంగళవారం రోజు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి 3,7,99,234 రూపాయల నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీలో 120 గ్రాముల బంగారం, 4 కేజీల 260 గ్రాముల వెండి లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి రవణమ్మ, సిబ్బంది, శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లాండ్లోని లివర్పూల్ ఫుట్బాల్ అభిమానులపై కారు దూసుకెళ్లిన ఘటన 47 మందికి పైగా గాయపడ్డారు. ప్రీమియర్ లీగ్లో 20వ టైటిల్స్ను లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లివర్పూల్లో ఆ జట్టు భారీ ఎత్తున సంబరాలు చేపట్టింది. అభిమానులకు అభివాదం చేస్తూ లివర్పూల్ టీం పరేడ్ గ్రౌండ్ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమాన జట్టు సంబరాల్లో పాల్గొన్నారు. అందరూ ఆనందంలో మునిగి ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. సిటీ సెంటర్లోకి మినీ వ్యాన్తో వేగంగా దూసుకొచ్చిన దుండగుడు అనేక మందిని ఢీకొట్టాడు. దీంతో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 27 మందిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. What the? Oh my God, Allah. Oh my God. Oh my God. What the fuck? Fucking kill him. Kill him. Kill him. Fucking kill him. Kill him. Kill him. Kill him. Oh my God. What the fuck? Oh no! What the? Oh my God, Allah! Oh my God! Oh my God! What the fuck? Fucking kill him! Kill him! Kill him! Fucking kill him! Kill him! Kill him! Kill him! బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 122వ జయంతి. తాతకు నివాళులర్పించిన సినీ హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టి పాదయాత్ర చేయొచ్చు. సంచలన వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. లగచెర్ల ముచ్చెర్లలో మాదిరిగానే జహీరాబాద్లోనూ అదే పద్ధతి అమలు చేయాలి. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిమ్స్ ప్రాజెక్టుకు భూ నిర్వసితులకు మద్దతుగా సిపిఎం మహాధర్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి. సంక్షేమ పథకాల్లో 20% వాటా కేటాయించాలన్న ఉద్యమకారుల సంఘం.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.